డొల్లతనం బట్టబయలు డిపిఓ ఆగమాగం ట్యాక్స్ ఫిక్సేషన్ కు సంబంధించిన రికార్డులు తీసుకెళ్లిన జిల్లా పంచాయత్ రాజ్ అధికారి ఆర్ సునంద దివీస్ కంపెనీకి జీపీ చెల్లించాల్సిన పన్ను కుదింపు భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం లెక్కలు తారుమారు చేసిన అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శి సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు. దివీస్ ల్యాబొరేటరీ పరిశ్రమకు సునంద ఆధ్వర్యంలోని కమిటీసే ట్యాక్స్ ఫిక్సేషన్ చేసిన వైనం డొల్లతనం పట్టబయలు కావడంతో ఉరుకులు పరుగులు. ఈ క్రమంలో దివిస్ ట్యాక్స్ దస్త్రాలను మార్చే యత్నం. ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలు గుర్తించాలి. డిపిఓ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు వెల్లడించిన సర్పంచ్. ఇట్లా డిపిఓలు మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు. ఎక్కడ లేదు, ప్రతి ఒక్కడు అందరూ దొంగలే అని టైటిల్ ఉంది కదా అప్పుడు. అది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి ఐపీఎస్ల దగ్గర నుంచి అందరు ఐపీఎస్లు కాదు, జర ఐపీఎస్ల జోలికి ఇంకా ఎవరు ఓలే. బట్ ఐపీఎస్లు చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంచి ఐపీఎస్లు ఉన్నారు. ఇక ఈ వీళ్ళైతే చెప్పలేము, ఇక ప్రణీత్ రావు లాంటి వాళ్ళ సంగతి మీకు తెలిసిందే. సో చాలామంది ఇదే తోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక దాన్ని బట్టి ఇక మీరు అర్థం చేసుకోండి మరి ఏం సంగతి, ఏం జరుగుతుంది తెలంగాణలో. ఇక ప్రక్షాళన చేయాల్సి వస్తే ఎంతమందిని ప్రక్షాళన చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి వరకు దాన్ని ఎండ్ చేయాలనేది ఎవరికి కూడా తెలియదు. ఓకే, డొల్లతనం బట్టబయలు డిపిఓ ఆగమాగం ట్యాక్స్ ఫిక్సేషన్ కు సంబంధించిన రికార్డులు తీసుకెళ్లిన జిల్లా పంచాయత్ రాజ్ అధికారి ఆర్ సునంద దివీస్ కంపెనీకి జీపీ చెల్లించాల్సిన పన్ను కుదింపు భారీగా ప్రభుత్వ పన్నులు ఎగ్గొట్టేందుకు సహకారం లెక్కలు తారుమారు చేసిన అప్పటి డిఎల్పిఓ ఎంపీఓ కార్యదర్శి సర్పంచ్ హస్తం ఉన్నట్టు ఆరోపణలు. దివీస్ ల్యాబొరేటరీ పరిశ్రమకు సునంద ఆధ్వర్యంలోని కమిటీసే ట్యాక్స్ ఫిక్సేషన్ చేసిన వైనం డొల్లతనం పట్టబయలు కావడంతో ఉరుకులు పరుగులు. ఈ క్రమంలో దివిస్ ట్యాక్స్ దస్త్రాలను మార్చే యత్నం. ఉన్నతాధికారులు దృష్టి సారించి అక్రమాలు గుర్తించాలి. డిపిఓ ఆదేశాల ప్రకారం గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్లు వెల్లడించిన సర్పంచ్. ఇట్లా డిపిఓలు మొత్తం ఆగమాగం అవుతా ఉన్నారు. ఎక్కడ లేదు, ప్రతి ఒక్కడు అందరూ దొంగలే అని టైటిల్ ఉంది కదా అప్పుడు. అది మనకు కరెక్ట్గా సెట్ అవుతుంది. తెలంగాణలో గవర్నమెంట్ ఆఫీసర్ల దగ్గర నుంచి ఐఏఎస్ల దగ్గర నుంచి ఐపీఎస్ల దగ్గర నుంచి అందరు ఐపీఎస్లు కాదు, జర ఐపీఎస్ల జోలికి ఇంకా ఎవరు ఓలే. బట్ ఐపీఎస్లు చాలామంది నెంబర్ ఆఫ్ పీపుల్ చాలా మంచి ఐపీఎస్లు ఉన్నారు. ఇక ఈ వీళ్ళైతే చెప్పలేము, ఇక ప్రణీత్ రావు లాంటి వాళ్ళ సంగతి మీకు తెలిసిందే. సో చాలామంది ఇదే తోవకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇక దాన్ని బట్టి ఇక మీరు అర్థం చేసుకోండి మరి ఏం సంగతి, ఏం జరుగుతుంది తెలంగాణలో. ఇక ప్రక్షాళన చేయాల్సి వస్తే ఎంతమందిని ప్రక్షాళన చేయాలి, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, ఎక్కడి వరకు దాన్ని ఎండ్ చేయాలనేది ఎవరికి కూడా తెలియదు. ఓకే.